పంట మార్కెట్ యార్డ్ రావడం మొదలైంది. ఒక మంచి రేట్లో వచ్చే అవకాశం కనబడతా ఉంది రైతులకి. సో ఒకసారి నేను ఇక్కడికి వచ్చి ట్రేడర్సు, కమిషన్ ఏజెంట్లతోటి మాట్లాడి రైతులతోటి మంచి సమన్వయంతో వాళ్ళకి మంచి రేట్లు వచ్చేటట్టు చేయండి. రానున్న కాలంలో కూడా రేట్లు బాగా పెరుగుతాయి. ఈ సంవత్సరం కూడా మంచి రేట్లు లభించే అవకాశం బాగుంది. మీ టర్న్ ఓవర్లు కూడా పెరుగుతాయి. రైతుల రేట్లు పెరుగుతా ఉంటే మీ టర్న్ ఓవర్లు కూడా పెరుగుతాయి, మీ వ్యాపారం పెరుగుతుంది, మీ కమిషన్స్ పెరుగుతాయి. కాబట్టి అందరికీ లాభం వచ్చేటట్టు ఒక మంచి వాతావరణంలో వ్యాపారం చేయాల్సిందిగా నేను కోరడానికి రావడం జరిగింది. అదే రకంగా కొంచెం రేట్లు తెప్పించి చూస్తే ఇలా 29వ తారీఖు 25వ తారీఖు రేట్లు కొత్త పసుపుకి సుమారు 10,880 అంటే 10,900, దాదాపు 11,000 రూపాయల దాకా మాయిశ్చర్ కంటెంట్ 20% లోపల ఉంటే 11,000 దాకా రేటు కొత్త పంటకి. యావరేజ్ రేటు కూడా 10,000 దాకా ఉంది. పాత పంటకి మాత్రం డ్రై 10-12% మాయిశ్చర్ ఉంటుంది. దాంట్లో 13,300 రూపాయలకి 25వ తారీఖు అంటే 4-5 డేస్ బ్యాక్ పసుపు రేటు మన మార్కెట్లో ఉంది. రానున్న కాలంలో ఇంకా పెరిగే అవకాశం కనబడతా ఉంది. రైతులకు కూడా రిక్వెస్ట్, దయచేసి పంట ఎండబెట్టుకొని తీసుకురండి. మీకు తీసుకురావడంలో ఇక్కడ కొనుగోలు ప్రక్రియలో కూడా ఉపయోగపడుతుంది. రేట్లు కూడా మంచిగా వస్తాయి. మార్కెట్ యార్డు సిబ్బంది కూడా అదే ఇన్సిస్ట్ చేస్తూ ఉన్నారు. దయచేసి పంటని ఎండబెట్టి తీసుకురావాల్సిందిగా రైతులకి. ఇంకో విషయం ఏంటంటే సైలెంట్ చేయలేదు. ఇంకో విషయం ఏంటంటే పసుపు పచ్చిగా తెచ్చి అమ్మేటప్పుడు అది పూర్తి ప్రక్రియ అయిపోయి మళ్ళా అది ముందుకు పోయేసరికి ఫంగస్ డెవలప్ అవుతున్నది. ఆ ఫంగస్ వల్ల ఎక్స్పోర్ట్స్ ఇబ్బంది అవుతున్నది. కాబట్టి మన ప్రాంతం నుంచి వచ్చిన పసుపులో ఫంగస్ ఎక్కువ ఉండి మందులు ఎక్కువ కొట్టి ఇట్లాంటివి ఏమన్నా వస్తే రేపు ఎక్స్పోర్ట్ చేయడానికి ఇబ్బందికరంగా మారుతుంది. అది ట్రేడర్లకు కూడా మనకు మంచి రేట్ ఇస్తుంది, ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఎండబెట్టుకొని తీసుకురావాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ముందు గత 4 సంవత్సరాల నుంచి స్పైసెస్ బోర్డు కూడా యాక్టివ్గా పనిచేసింది. ఇప్పుడు టర్మరిక్ బోర్డు టోటల్ ప్రక్రియని టేక్ ఓవర్ చేస్తూ ఉంది. నేను మీ అందరి ద్వారా తెలియజేస్తా ఉన్న రైతులకి కొంచెం మనము మంచి పద్ధతులు అవలంబించి వ్యవసాయం మనం పసుపు పండిస్తే నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఎక్స్పోర్ట్స్ 3-4 పెరిగే పని బోర్డు చేస్తుంది. కాబట్టి మీ రేట్లు కూడా 20,000కు పైచిలకే పలుకుతాయి. దానికి పూర్తి కాన్ఫిడెన్స్ మాకుంది. మేము మీకు వాగ్దానం కూడా చేస్తున్నాము. చిన్న చిన్న చేంజెస్ చేసుకొని ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్స్పోర్ట్స్ 4 పెంచాల్సింది అని టార్గెట్ కూడా మోడీ గారు టర్మరిక్ బోర్డుకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 1,600 జరుగుతుంది, 1,600 కోట్ల ఎక్స్పోర్ట్ జరుగుతుంది. దాన్ని 6,400 కోట్లకి అంటే 400% పెంచాల్సింది టర్మరిక్ బోర్డు టార్గెట్ కూడా ఉంది. సో దానికి కావాల్సిన రీసెర్చ్ సెంటరు, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసే పనిలో బోర్డు ఉంటుంది. రైతులు మళ్ళా పునర్వైభవం పసుపును చూడబోతా ఉన్నారు. ఇంకా మీకు ఏమంటే చెప్పండి. అవన్నీ కావద్దనే ఇవాళ నేను ట్రేడర్స్కి, కమిషన్ ఏజెంట్స్కి మీటింగ్ పెట్టినా. రేట్లు పెరుగుతాయి, రానున్న కాలంలో ఇంకా పెరుగుతాయి. మీ ఆమ్దాని కూడా పెరుగుతుంది, రైతు ఆమ్దాని కూడా పెరిగేటట్టు చేయండి. రైతులు కూడా తొందరపడి డిస్ట్రెస్ సేల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్, 13,500కి పాత పసుపు 25వ తారీఖు అమ్మినరు 10% తేమతోటి 13,500 రూపీస్కి అమ్ముతున్నారు. ఇది రానున్న కాలంలో ఇంకా పెరుగుతుంది అంటున్నారు ట్రేడర్లు కూడా. సో వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా,
ఏమాత్రం మనము రైతులను ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళ రేట్లు పెరుగుతాయి, మీ కమిషన్లు కూడా పెరుగుతాయి. ఆల్రెడీ 14th అడుగుతున్నారు, 35 14th వచ్చింది. రానున్న కాలంలో అదే ఇప్పుడు ఇక్కడ పెద్దలు కమిషన్ ఏజెంట్ ఇప్పుడు ఇవాళ రేపట్లో 14,000 వచ్చే అవకాశం కూడా ఉన్నది, ఇంకా పెరుగుతుంది అంటున్నారు. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండొచ్చు, ఏజెంట్ సంతోషంగా ఉండొచ్చు, రైతు సంతోషంగా ఉండొచ్చు. ఎవరు కూడా కుమ్ముకు కావద్దు, ఎవరు కూడా ట్రేడర్లు కానీ ఏజెంట్స్ కానీ నెక్సెస్ కావద్దు, సిండికేట్ కావద్దు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.